ఓం శ్రీ గణేశాయ నమః. ఓం నారాయణ ఆది నారాయణ. భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు. శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము. భగవద్భక్తులందరికీ నా నమస్కారములు. పారాయణ గ్రంథం గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారి గీతామృతము. రచన సేకరణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారు. గాత్రం నందిమండలం కుసుమ. సమర్పణ మండవ రవికాంత్. ఈరోజు మనం గీతామృతంలోని ప్రథమ భాగంలో ఉన్న గీతావాక్యములు 353 నుండి 365 వరకు చెప్పుకుందాం. గీతావాక్యం 353. మనలను దింపేవారు ఎవరు స్వామి? 354. మాదిగవారు మాలవారు ఒకటిగా ఉన్నారు. 355. మాల అన్నారు ఏమిటి? ఏమి వారు? వాళ్ళు వీళ్ళు. నిద్ర వచ్చిన వారు బలమైన మాలకొండని ఏమి అన్నది? బలమైన నిద్రకాడయున్నది మన కేసు స్వామి. 356. శ్రీరోధన స్వామి నిద్రస్వామి. 357. బలమైన అహంకారము. 358. ఏమి ఫలము? 359. దీపము ప్రొద్దుగూకినగాక నిద్ర పట్టినది స్వామి. 360. ఏమిటి స్వామి? ఏమీ లేదు స్వామి. 361. 33 ఉన్నది స్వామి. 362. ఇక్కడ బలమైన కేసు తేలిపోతున్నది. 363. వారు ఏమి చేసినారు? బలమైన కేసు ఏమి చెప్పినారు? బలము కేసు ఏమి చేసినారు స్వామి? ఏమీ లేదు అన్నది. వలదు అయ్యా, నిప్పు ఎక్కడ ఉన్నదని చెప్పి నిప్పు ఎక్కడ వేస్తాము? 364. చక్కగా సంతనగా స్వామి మీకు వస్తాది స్వామి. ఎక్కడా లేదు స్వామి. మిమ్ములను వారికి చెప్పుమని మేము ఎక్కడికి పోక ఉంటాము స్వామి. మాలామాదిగ వారు సాధారణ వెంకయ్య భోజనము చేసినారు స్వామి. 365. దేవుడు ఎక్కడి ఉన్నాడు? మాలవారికి మాదిగ వారికి ఉన్నాడు స్వామి. ఓ దేవుడు దేవుడు దేవుడు. భగవంతుడి దీపము ఉన్నది. దేవుడు మనము ఏమి అంటే మనము అన్నము తిని అందరూ భజన చేసుకోండి, దేవుడు చూస్తాడు. ఇప్పుడు మనం ఈ గీతావాక్యముల్లో ఉన్న మంత్రం తెలుసుకుందాం. మాలా మాదిగ వారు సాధారణ వెంకయ్య భోజనము చేసినారు స్వామి అనేది మంత్రం. ఈ మంత్రమును జపించిన దేవుడు ఎక్కడున్నాడో, దీపం ఎక్కడుందో, నిప్పు ఎక్కడుందో తెలుస్తుంది. అంటే మనకి బ్రహ్మ జ్ఞానము కలుగుతుంది. ఇప్పుడు మనం ఈ గీతావాక్యముల యొక్క సారాంశం తెలుసుకుందాం. దేవుడు ఎక్కడున్నాడు? నిప్పు ఎక్కడుంది? దీపం ఎక్కడుంది? ఈ 3 ప్రశ్నలకి మనం సమాధానం తెలుసుకోవాలి. నిప్పు అంటే అగ్ని. అగ్ని అంటే దీపము. దీపం అంటే వెలుగు. వెలుగు అంటే జ్ఞానము. ఆ జ్ఞానమే దేవుడు. ఆ జ్ఞానమే దేవుడు అనే భావన ఎలా కలుగుతుంది? ఈ జ్ఞానమును మనం సంపాదించుకోవడానికి మనల్ని సరైన మార్గంలో నడిపించేవారెవరు? ప్రస్తుత రోజులలో తల ఉన్న ప్రతివాడు దేవుని గురించి నేను చెబుతాను అని ప్రగల్భాలు పలుకుతుంటారు. వారు మాలవారు, వారు మాదిగవారు, వారు త్రాగుబోతులని అహంకారులు ఎవరైతే ఉంటారో వారు నిందలు వేస్తూ ఉంటారు. ఇలా ఇంకా 33 రకాలుగా, అంటే ఇంకా ఎక్కువగానే ఏదో చెప్పి అసలు విషయమును దాచేసి చలామణి అయ్యి తప్పించుకొని తిరుగుతుంటారు. పైపెచ్చు యోగులు అంటే యోగీశ్వరులను, బ్రహ్మ జ్ఞానులను, పరబ్రహ్మస్వరూపుడైన మన వెంకయ్య స్వామిని సాధారణ వెంకయ్యగా తలిచి వీరందరూ
మాలామాదిగ వారితో కలిసిమెలిసి భోజనం చేశారని, అందుకు వారు భ్రష్టులైనారని, ఇంకా దేవుడెక్కడున్నాడయ్యా, ఆచారం అంతా మంటగలిసిపోయింది అని ఇట్లా చెప్తూ అహంకారులు మానవులను మోసం చేస్తూ ఉంటారు. కనుక సద్గురు శరణం కోరడం ఒక్కటే మార్గం. ప్రొద్దు పొడిచిన వెంటనే, అంటే సూర్యోదయ సమయమున, చంద్రోదయ సమయమున, అంటే ప్రొద్దుగూకిన వెంటనే దీపం పెట్టి నిద్రపోకుండా భగవంతుణ్ణి అందరూ భజన చేసుకోవాలి. అలా చేసినప్పుడు మనకి సర్వము ప్రశాంతంగా ఉంటుంది, అన్నం లభిస్తుంది. ఇక్కడ అన్నం అంటే మనం తినే అన్నం కాదండి. అన్నం అంటే బ్రహ్మజ్ఞానము కలుగుతుంది. మనలో ఉన్న దుర్గుణాలన్నీ తొలగిపోతాయి. అప్పుడు నిప్పు ఎక్కడ ఉందో తెలుస్తుంది, దీపము ఎక్కడ ఉందో తెలుస్తుంది, భగవంతుడు ఎక్కడ ఉన్నాడో అర్థమవుతుంది. ఇక్కడ మాలామాదిగ వారు సాధారణ వెంకయ్య భోజనము చేసినారు స్వామి అనేది మంత్రము. ఈ మంత్రమును జపించినా లేక శ్రీ స్వామివారి వాక్కులను యథావిధిగా జపించినా మనకి దేవుడు ఎక్కడున్నాడో, దీపం ఎక్కడుందో, నిప్పు ఎక్కడుందో తెలుస్తుంది. అనగా బ్రహ్మ జ్ఞానము కలుగుతుంది. ఓం నారాయణ ఆది నారాయణ. ఇంతటితో ఈ గీతావాక్యముల యొక్క సారాంశం చక్కగా పూర్తి చేసుకున్నాం. ఈ భాగంలో మనం గీతావాక్యములు 366 నుండి 380 వరకు చెప్పుకుందాం. ఈ భాగంలో సద్గురు శరణము ఏకదంతము అనే మంత్రం గురించి శ్రీ స్వామివారి మాటల్లో తెలుసుకుందాం. ఈ భాగంలో మనకున్న సమస్త ఆటంకాలు తొలగి దైవ పూజ యందు మనసు లగ్నం అవడానికి శ్రీ స్వామివారు చక్కని మంత్రాన్ని ఉపదేశించారు. కావున మీరందరూ తప్పకుండా తరువాయి భాగం వినాలని నా మనవి. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ. శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము. రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఇంత చక్కని గీతామృతమును మనకు అందించిన శ్రీ వెంకయ్య స్వామి వారికి, శ్రీ మాకాని వెంకట్రావు గారికి శతసహస్ర కోటి నమస్కారములు. ఈ గీతామృతమును మనమందరం పారాయణ చేసి బ్రహ్మ జ్ఞానమును పొందుదాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నారాయణ ఆది నారాయణ.